విజువల్స్ కూడా అన్ని ఛానల్స్లో వచ్చినాయి. అప్పుడు మీ దాంట్లో వేసి ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాకి వచ్చినప్పుడు అంతమంది జనాలని ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా స్వచ్ఛందంగా వచ్చిన సందర్భం ఏదైనా ఉందేమో చూడమని మొబైలైజ్ చేయటం, లాక్డౌన్లు పెట్టుకుంటాం, డబ్బులు ఇవ్వటం, ప్రభుత్వ ఖర్చుతో బస్సులు ఇవ్వటం, అలాంటి ఏమి లేవురా నాయన. ఊరికైనా 24 గంటల ముందు నేను వస్తానని చెప్తే అప్పుడు నేను ఒక సాధారణ ఎంపీని, ఇప్పుడు ఇంకా చిన్నవాడిని, ఎమ్మెల్యేని. మరి అయినప్పటికీ మరి ప్రజలు మరి ఆ రకంగా నన్ను ఆదరించారు. ఎందుకంటే ఒక నియంత మీద ప్రాణాలకు తెగించి పోరాడినందుకు ప్రజలు ఇచ్చిన ఆదరణ అది. మరి ఆ ఆదరణ చూసి మీకు మండి దొబ్బి మరి ఈ రకంగా ఆ పిచ్చిగా ఈవీఎంల మద్దతుతో నేను నెగ్గానని మాట్లాడతాం. మీకంటూ ఒక అంతరాత్మ మనస్సాక్షి ఉంటే ఏడవండి దరిద్రులా. ఒకసారి ఆ వీడియోలు చూసి ప్రజలకు తెలుసు ఎటువంటి ఆదరణ లభించింది. ఎందుకంటే చెడ్డ మాటలు నేను మాట్లాడలేను. అలాగే మరి పెద్దారెడ్డి గారు, తాటిపత్రి ఎక్స్ఎమ్మెల్యే గారు, వారిని ఎక్స్ఎమ్మెల్యే నియోజకవర్గానికి కూడా రానివ్వటం లేదు, ఇదేం రాజ్యాంగం అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి వర్యులు చాలా అతిగా చింతించారు. మరి ఆ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కూడా మార్పు అనేది మనిషికి దేవుడు ఇచ్చిన గొప్ప వరం అని ఆత్రేయ గారు ఎప్పుడో చెప్పారు. కానీ మరి ఇంత మతి మరప దేవుడు ఎంత గొప్ప వరం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు. నన్ను 4 ఏళ్ల పాటు నియోజకవర్గానికి రానివ్వకుండా దొంగ కేసులన్నీ రంగరాజులతో పెట్టించి ఆ తర్వాత ప్రధానమంత్రి నా నియోజకవర్గానికి వస్తే దానికి కూడా నన్ను రాకుండా చేసి, రైలు ఎక్కితే రైలు భోగి తగలెట్టాలని చెప్పి కుట్రలు చేసి నన్ను సిట్టింగ్ ఎంపీనే మీ ప్రభుత్వంలో ఎంతో హృదయం కలిగిన మంచి గవర్నెన్స్ చేశానని మీకు మీరే చెప్పుకొని సంకలో ఏరెట్టి సకల గంతలు పెట్టుకుని మీ ప్రభుత్వంలో మరి నాకు జరిగిన అన్యాయం, మీరు చేసిన అన్యాయం గుర్తు రాలేదా? అంటే సిట్టింగ్ ఎంపీని రానివ్వలేదు మీరు. ఒక ఎక్స్ఎమ్మెల్యేని మేము లోపల ఏం కక్షలు ఉన్నాయో, ఒక ఎక్స్ఎమ్మెల్యేని మరి పోలీసులు ఏమో కక్షలు ఉన్నాయి, మంచిది కాదు, సేఫ్టీ యాంగిల్లో చెప్పు ఉండొచ్చు. మరి అదేమీ లేకుండా సరే ఇలా రానివ్వలేదని మీరు ఏడిస్తే ఆడవచ్చు, అది కూడా గుడ్లో మెల్ల. కానీ గతంలో మేము ఎప్పుడు ఇలా చేయలేదు అని మీరు మాట్లాడితే బాగా మీరు మర్చిపోయిన, మీకు ఆ వరం భగవంతుడు ఇచ్చిన ఈజీగా మర్చిపోయే వరం, ప్రజలకు ఆ వరం భగవంతుడు ఇవ్వలేదు. నాకు చేసిన అన్యాయం రానివ్వకుండా నాకు చేసిన అన్యాయం ప్రజలందరికీ గుర్తుంది. కాబట్టి మీరు కొంచెం ఈ ప్రభుత్వాన్ని విమర్శించేటప్పుడు గతంలో మీ ప్రభుత్వం ఎవరికి ఇటువంటి అన్యాయం చేసిందో గుర్తెచ్చుకుంటే బాగుంటుంది. లేదు గతంలో మేము తప్పు చేసామని చెప్పి మీరు కూడా అలాంటి తప్పులు చేస్తారా? ఆ తప్పులు చేసే కదా మేము ఓడిపోయాం అని చెప్పి మీరు చేయొద్దని చెప్తే చెప్పడం పోయి ఒకవేళ మేము తప్పు చేస్తే. అంతేగాని అక్కడికి మీరు ఏదో పరిశుద్ధుల్లాగా, మేము ఏదో అపవిత్రుల్లాగా ఎలా మాట్లాడుతాం నాట్ చేస్తామో జగన్మోహన్ రెడ్డి గారు అని చేత దయచేసి ఆ స్టేట్మెంట్ని వెనక్కి తీసుకోండి. నా మీద మీరు చేసిన ఈవీఎం స్టేట్మెంట్ భూమినేని గారి ద్వారా ఇప్పించింది, కానీ ఇది కానీ వెనక్కి తీసుకుంటే సంతోషం. తీసుకోకపోతే వీడి తేడా, వీడింతే అని చెప్పి ప్రజలు అనుకునే ప్రమాదం ఉంది. ఎనియో ఈరోజు జరిగే మా గ్రామ సభలు, రాష్ట్రంలో జరిగే గ్రామ సభలు అత్యంత విజయవంతం కావాలని మహాత్మా గాంధీ కోరుకున్న దిశగా
స్వరాజ్యం ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ